Uh, Hello all, welcome to Financial My YouTube ఛానల్. సో రోజులాగే ఇవాళ కూడా మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ డిస్కస్ చేద్దాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ కొన్ని టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్, టాప్ 3 లూజర్స్ అండ్ టాప్ 3 గెయినర్స్ చూద్దాము. అండ్ బిఫోర్ దట్ అన్నిటికన్నా ముందు నేను ట్రేడ్ ఎలా చేశాను అనేది చూద్దాము. ఓకే, మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఈ గ్రీన్ క్యాండిల్ అయితే పడ్డది, పెద్ద గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ పడంగానే ఈ రెడ్ క్యాండిల్ దగ్గర సమ్వేర్ ఇక్కడనే ఎంటర్ అయ్యాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బై. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బై చేశాను. ఓకే, అంటే ఆప్షన్ బేసికలీ. ఓకే, ఇక్కడ ఎంట్రీ అయితే బై ఎంట్రీ అయితే ఓకే, దాని తర్వాత కొంచెం పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ సమ్వేర్ నేను బై చేస్తే ఓకే, నిఫ్టీ ఏమో పైకి వెళ్ళలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు వెళ్ళింది సమ్వేర్. ఓకే, సో ఇక్కడ సమ్వేర్ నేను ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ రెడ్లో. ఓకే, ఇంకా వెయిట్ చేస్తాను పైకి వెళ్తుంది అనేది. జనరల్లీ ఇప్పుడు ఇక్కడ సమ్వేర్ ఎంట్రీ అయితే పైకి వెళ్తాను తెలుసు, బట్ రెడ్ టార్గెట్ రెడ్ అనేది ఎగ్జిట్ జోన్ అనమాట. అంటే బై చేస్తాం, రెడ్ దగ్గర సెల్ చేస్తాం బేసికలీ, కానీ రెడ్ ఎక్కడ రీచ్ కాలేదు బేసికలీ. ఓకే, సో ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో సమ్వేర్ ఇక్కడ రెడ్లో ఎగ్జిట్ అయిపోయాను. నేను ఇంకా రెడ్ దాకా వస్తుందని నేను వెయిట్ చేయలేదు. దాని తర్వాత చూడంగానే ఆటోమేటిక్గా మనకి మార్కెట్ అనేది రివర్స్ అయిపోయింది. ఓకే, సో ఇది కరెక్ట్ ట్రేడ్ యాజ్ పర్ నా సెటప్. ఓకే, దీని తర్వాత నాకు ట్రేడ్స్ ఏం కనిపించలేదు బేసికలీ, ఏమైనా ట్రేడ్ చేయాలి అన్న. ఓకే, సో అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్ దగ్గర, రెడ్ లెవెల్ దగ్గర నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. నిఫ్టీ దగ్గర రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఆబ్వియస్లీ రివర్స్ అవుతుంది, బట్ ఇక్కడ రీచ్ కాలేదు. సో ఆబ్వియస్లీ ఇంకా వేరే ఇంకో సెకండ్ ట్రేడ్ అనేది లేదు. సో మనం చూద్దాం ఇవాళ టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్. ఓకే, సో మార్కెట్ పెరిగింది కాబట్టి మనకి ఇవాళ ఆల్మోస్ట్ ఒక మోస్తరుగా పెరిగింది. ఓకే, మళ్ళీ దాన్ని రివర్స్ అయినా. ఓకే, సో ఫస్ట్ అనేది మనకి ఐటీసీ చూద్దాము. సో ఐటీసీ స్టాక్ ఇది గ్రీన్ 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 పడంగానే ఇక్కడ సమ్వేర్ ఈ గ్రీన్ కూడా కన్ఫర్మ్ అవ్వగానే ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ గ్రీన్, ఇక్కడ సమ్వేర్ ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇంకా నెక్స్ట్ ఇది టార్గెట్ అవ్వాలి. ఓకే, సో టార్గెట్ రీచ్ కాలేదు బేసికల్లీ. సో ఇక్కడ వరకు ఎగ్జిట్ కావచ్చు మనం. ఓకే, ఆర్ ఇది రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా, ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ లెవెల్ బ్రేక్ అయితే మన పొజిషన్ రివర్స్ చేయాలి, అంటే సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసాము, ఇక్కడ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళిందో ఇక్కడ మనకి పాజిటివ్గా తీసుకోవచ్చు, మనం వెయిట్ చేయొచ్చు. మన పేషెన్స్ ఏదైతే పేషెంట్గా వెయిట్ చేసామో, సో ఇట్స్ వర్త్ ఇట్ అనమాట, కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ పైకి వస్తుంది, ఇంకా పైకి వెళ్ళొచ్చు అని. సో ఎప్పుడైతే ఇక్కడ పైకి వచ్చిందో, సో ఈ లెవెల్ దాటి ఇక్కడ ఎక్కడైనా వచ్చిందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇంకా పేషెన్స్గా ఉంటానంటే ఈ లెవెల్లో నేను టార్గెట్, బట్ ఆ టార్గెట్ రీచ్ కాలేదు, మనం ఏం చేయలేము. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం. నెక్స్ట్ శ్రీరామ్ ఫినాన్స్ వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ బై చేస్తాం, నెక్స్ట్ అనేది టార్గెట్ ఆబ్వియస్లీ మనకు తెలుసు. ఇక్కడ మిడ్లో సమ్వేర్ ఎగ్జిట్ అవుతాం. మనం పేషెన్స్గా ఉండాలంటే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇక్కడ దీని తర్వాత అనేది ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే పేషెన్స్గా ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, సమ్వేర్ 230 వరకు ఇక్కడ వెయిట్ చేసి ఎగ్జిట్ కావచ్చు. ఇక్కడ సెల్ చేసి షార్ట్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు మనకి. ఓకే, ఇప్పుడు మనం డీప్గా వెళ్తే ఫస్ట్ ఒక రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇక్కడ ఎంటర్ అవుతామండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇది మనం టార్గెట్ అనుకుంటాం. ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఇక్కడ మిడ్, ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్కి మిడ్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. అంటే పివట్ వేసుకొని పివట్ దగ్గర కూడా ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ అనేది టార్గెట్, మనకి ఇది టార్గెట్ అనేది పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓకే, టార్గెట్ హిట్ అయింది. ఇంకో ట్రేడ్ అంటే ఇక్కడ సెల్ చేయొచ్చు, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, బట్ మళ్ళీ ఇక్కడ రివర్స్ అవుతుంది అనేది మనకి ఛాన్స్ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము, బెల్. ఓకే, బిఈఎల్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిఎల్. సో ఇది ఈజీగా గ్రీన్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి
ఈ గ్రీన్ అనేది ఫస్ట్ టార్గెట్. ఓకే, నెక్స్ట్ ఈ బ్లూ అనేది మన టార్గెట్, నెక్స్ట్ లెవెల్ టార్గెట్. బట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, బ్లూలో ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ దీని తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్ళింది స్టాక్ అనేది. ఓకే, సో ఇది కూడా ఒక ట్రేడ్. ఇక్కడ మనం సెల్ చేయొచ్చు బ్లూ దగ్గర, ఎక్కడైతే రెడ్ పడుతుందో మంచి స్ట్రాంగ్ రివర్సల్ పాయింట్ అనమాట. సో రివర్స్ చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఓకే, సమ్వేర్ ఇక్కడ బై చేస్తాం, ఫస్ట్ టార్గెట్, ఇక్కడ సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్. ఓకే, ఇప్పుడు లూజర్స్ చూద్దాము. M&M, ఓకే, వెరీ ఈజీ అండ్ ప్లస్ కాంప్లికేటెడ్ ట్రేడ్. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ రెడ్ క్యాండిల్ పడగానే ఆబ్వియస్లీ ఈ క్యాండిల్ వరకు ఇక్కడ వరకు రివర్స్ అయ్యి ఇక్కడ సమ్వేర్ ఇక్కడ కానీ రివర్స్ అయినాక గ్రీన్ క్యాండిల్స్ పడి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే రెడ్ క్యాండిల్ పడంగానే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఒక గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ ఇక్కడ మధ్యలో కానీ ఇక్కడ సమ్వేర్ కానీ మళ్ళీ రివర్స్ అవ్వాలి. బట్ ఇక్కడ రివర్స్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ గ్రీన్ రెడ్ ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం బేసికల్లీ. ఓకే, సెల్ చేయగానే ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, సో దాని తర్వాత ఇంకా కిందికి వెళ్తానంటే పెద్ద ఏం లేదు, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తాను ఇంకా కిందకి అంటే ఐ డోంట్ సజెస్ట్. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డాక ఇది పడ్డం గ్రేట్, మళ్ళీ పైకి వెళ్ళి కింద పడ్డది, సేమ్ అదే లెవెల్ దగ్గర పడ్డది మళ్ళీ. ఓకే, ఇంకా కిందకి వెళ్ళలేదు బేసికల్లీ. సో ఇట్లా రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఐదర్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ పడి మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ రివర్స్ పడాక ఇక్కడ సెల్ చేయాలి. బేసికల్లీ ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు రివర్సల్కు, లేదా లేదు రివర్సల్ అవసరం లేదు నాకు ఇవన్నీ నేను చూడలేను ఇక్కడ సెల్ చేసి సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇంకా పడుతుంది అంటే ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడే ఆగింది, మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ రాగానే ఇక్కడ సెల్ చేయాలి బేసికల్లీ. ఓకే, ఇంకో స్టాక్ వచ్చేసరికి రిలయన్స్. రిలయన్స్ స్టాక్ వచ్చేసరికి వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. చూడాలి అంటే వెరీ కన్ఫ్యూజ్ ట్రేడ్. ఓకే, ఇలాంటి ట్రేడ్స్లో ట్రేడ్ చేయకపోవడం బెటర్. గ్రీన్ ఎవరైనా బై చేస్తాడు, ఇక్కడ బై చేయగానే రివర్స్ అయింది, ఇక్కడ పడుతున్నప్పుడు ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఇది స్ట్రాంగ్ బై పాయింట్, మళ్ళీ ఇక్కడ నుంచి పైన రివర్స్ అయింది చూసారా. సో ఇలా వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఒక జోన్లో ఇరుక్కుపోయింది, మళ్ళీ సడన్గా పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ కింద పడ్డది. ఏమో నాకైతే బెస్ట్ ట్రేడ్ ఏం కనిపించలేదు. ఓన్లీ ఒక్క ఎంట్రీ ఇక్కడెక్కడ రెడ్ పడ్డప్పుడు ఇక్కడ బై చేయొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే వెరీ రిస్కీ ట్రేడ్. ఇక్కడ నుంచి వచ్చి రివర్స్ అయ్యి ఇక్కడ వెళ్తే అప్పుడు బై చేయాలి. బట్ వెరీ రిస్కీ ట్రేడ్ అనమాట. ఇట్లాంటి ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. మనకు తెలియదు కూడా మనకి ఇది రిస్కీ ట్రేడ్ అవుతుందని. జనరల్గా అయితే ఇక్కడ బై చేస్తాం, రివర్స్ అవుతుంది, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మనకి ఈ మూడు క్యాండిల్స్ పడ్డాయి, అది కాదు ఇంకా కింద వరకు పడాలి. అంటే బ్లూ పడాలి లేదా ఇక్కడ గ్రీన్ వరకు అయినా పడాలి, అప్పుడే కదా మంచి ప్రాఫిట్ వచ్చేది. బట్ ఇది పైకి వెళ్ళి సడన్గా మళ్ళీ రివర్స్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ చేసి ఆర్ పైన పేసెస్ లెవెల్ టెస్ట్ చేసి బేసికల్లీ. సో ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు బేసికల్లీ. లేదు మనకి పేషెన్స్గా ఉంది వెయిట్ చేస్తానంటే మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. బట్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్, లాస్ ఈ ట్రేడ్లో ఎవరు చేసినాయి అలా. ఇన్ఫోసిస్, గ్రీన్ రెడ్. ఓకే, ఇన్ఫోసిస్ ట్రేడ్ గ్రీన్ రెడ్ పడగానే ఇమీడియట్గా సెల్ చేసేయచ్చు. సెల్ చేయగానే ఇమీడియట్గా ఈ రెడ్ లైన్ అనేది మన టార్గెట్. ఓకే, సెల్ చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఆర్ ఇంకా కింద కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా పేషెన్స్గా వెయిట్ చేస్తాను, ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ కింది వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఓకే, బట్ బెస్ట్ ట్రేడ్ ఈస్ దిస్ వన్. ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు.
సో ఇది టాప్ 3 లూజర్స్ అండ్ టాప్ 3 గెయినర్స్ చూసాము. డౌ జోన్స్ చూద్దాం మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది. సో చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడే. సో బేసికల్లీ గ్రీన్ రెడ్ ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తాము. ఓకే, ఇక్కడ సెల్ చేయగానే ఇమీడియట్గా ఇది బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది. సో ఇమీడియట్గా పొజిషన్ రివర్స్ చేసి మళ్ళీ బై చేస్తాం. బై చేయగానే మళ్ళీ రెడ్ పడి కింద పడ్డది. ఓకే, సో మళ్ళీ రివర్స్ అయింది. ఓవరాల్గా ఈ లెవెల్ బ్రేక్ అయింది ఇక్కడ. సో ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్ అవ్వని ఇక్కడ ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అవుతాం కదా పక్కగా. సో మన గ్రీన్ అనేది మన టార్గెట్. ఓకే, సో ఇక్కడ వరకు పడ్డది, మళ్ళీ పైన రివర్స్ అయింది. ఈ గ్రీన్ ఆర్ కింద వరకు మన టార్గెట్ అంతే. ఇదే ఇవాళ ట్రేడ్ బేసికల్లీ. ఓకే, సో ఇది డో జోన్స్. నెక్స్ట్ మనకి బిట్ కాయిన్ చూద్దాం. మనకి బేసికల్లీ మార్నింగ్ నుంచి చూద్దాము. ఓకే, వెరీ ఈజీ ట్రేడ్. ఓకే, మార్నింగ్ మనకి ఓపెన్ ఆన్ గ్రీన్ రెడ్ ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాము. ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం పొజిషన్ రివర్స్ చేయము. ఓకే, ఎగ్జిట్ కాము. ఓకే, ఇది రివర్స్ అవ్వకుండా కింద పడ్డది. అండ్ నెక్స్ట్ ఇది టార్గెట్ గ్రీన్ అనేది మనకి. అప్పుడు ఇక్కడ సమ్వేర్ పివట్ వేసుకొని మధ్యలో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో రీచ్ అయిందా అంటే ఎస్ రీచ్ అయింది. అండ్ వన్స్ గ్రీన్ రీచ్ అవ్వగానే బ్లూ కూడా బ్లూ కింద వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. దీని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి రివర్స్ అయింది. ఇంకా ఐ డోంట్ కన్సిడర్ ప్రాపర్ ట్రేడ్ ఇంకా దీని తర్వాత. ఓకే, సో ఇది బిట్ కాయిన్ సంబంధించిన ట్రేడ్. ఓకే, సో ఇది 1 minute టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేయాలి బేసికలీ. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో. అండ్ మనకు లెవెల్స్ యూజ్ చేయాలి. ఓకే, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవచ్చు, ఇండికేటర్స్ వాడద్దు. ఓకే, సింపుల్గా ట్రేడ్ చేయాలి. అండ్ న్యూస్ అసలు చూడొద్దు మనము. సో ఇలా ట్రేడ్ చేయాలి సింపుల్గా, మైండ్ అంటే స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ అనమాట. ఆల్రెడీ స్ట్రెస్ ఉంటుంది ట్రేడింగ్ చేసినాక, బట్ బిఫోర్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. ఓకే, అది అవుతుందా లేదా అని పక్కన పెడితే సో ఈజీగా ట్రేడ్ చేసేట్టు ఉండాలి. సో ఇది ఇవాళ ట్రేడింగ్ డిస్కషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.